సీఎం రిలీఫ్ ఫండ్ ను గత సర్కారు దుర్వినియోగం చేసిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంఆర్ఎఫ్ దుర్వినియోగం కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గత సర్కారు బకాయిలను క్లియర్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కావాలని తమపై ప్రతిపక్షాలు అవాండాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26-27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్గా. ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎవరికి ప్రమాదం వచ్చినా సిపెక్ సర్వే ప్రకారం సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసి February 4th సోషల్ జస్టిస్ డేగా పెట్టిందో ఆ సమాచారం ప్రకారం 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి ఎవరికైనా కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి. ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసినరో కన్సర్న్ ఎక్స్పర్ట్ చేసినరో పేదల వైద్యం కోసం డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్నున్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం, కానీ పేదల విద్య విషయంలో పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం. అవసరమైన మేరకు నిధులను అందించి ఒక మంచి రోల్ మోడల్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం.